నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్లో మీడియా ప్రతినిధులతో అరైవ్ అలైవ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. మేడిపల్లి సిఐ గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమం గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో రోడ్డు భద్రత గురించి వివరించి ట్రాఫిక్ రూల్స్ తెలియజేస్తూ ప్రతిజ్ఞ చేశారు. మీడియా ప్రతినిధులు రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని సిఐ గోవింద్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రయాణికులను అనుమతించనని తద్వారా నా ప్రాణాలను నాతో పాటు ప్రయాణించే వారి ప్రాణాలను కాపాడుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. మన తప్పు లేకుండా మనకేం సంబంధం లేకుండా రోడ్డు పోతే ఎవరో తాగొచ్చి మనకు గుద్దేసి మనం పోతుంది, మనం కాలు చేరిపోతున్నాం. ఏమొచ్చుకున్నా వాడు ఎంత ఇచ్చినా మనం ఏం చేసినా కాలు తీసుకొచ్చుకోలేము. కాబట్టి మీడియా వైపు నుంచి సరే ఎవడేమన్నా అది వేరే విషయం, ఒకసారి అనుకుంటూ కూడా మనం రక్షించుకోవాలి బాధ్యత కూడా మనకు ఉంది కదా. సో కాబట్టి చాలామంది 99% పీపుల్ టూ వీలర్ మీద తిరుగుతుంటాం. మనం కార్లు ఒక్కరిద్దరు తప్ప మిగతా అందరూ కూడా పర్సనల్గా ఫ్యామిలీ మీద పక్క పెడితే రోజు తిరుగుతూనే ఉంటాం. మీకు సరే ఎమర్జెన్సీ ఉంటుంది, తొందరగా కవర్ చేయాలనుకుంటాం, ఇవన్నీ ఉంటుంది. కాబట్టి ఎంత ఎమర్జెన్సీ రేర్ కేసులు తప్ప ఒక్కోసారి మన చేతిలో ఉండదు. ఇంత రేర్ కేసులు ఉన్నప్పటికీ కూడా మీరు అర్ధరాత్రి 12కి 1 గంటకి 2 గంటకి 3 గంటలకు కూడా సమ్ టైమ్స్ మూమెంట్ చేస్తూనే ఉంటారు. చాలామంది కొంతమందిని చూస్తుంటారు. కాబట్టి వీలైనంత వరకు మనమే హెల్మెట్ కొంచెం పక్కన పెట్టరు, మనకి మనమే హెల్మెట్ వేద్దాం, మనమే క్లిప్ పెట్టుకుంటూ రాస్తుంటాం, మనమే సీట్లు పెట్టుకుని రాస్తుంటాం. మీకు తెలుసు, మొన్ననే ఇక్కడ తండ్రి కొడుకులు పోయి వస్తుంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కారులో ఎగిరి కింద పడి తండ్రి ఎదుర్కొన్న కారు చనిపోయాడు. మొన్ననే ఐడియా ఉందనుకుంటుంది, భువనగిరి పోయి వస్తుంటే ఫ్యామిలీతో. సో నేను కాక 3 days బ్యాక్ బండి మీద పోతూ హెల్మెట్ కూడా ఉంది, ఊడిపోయింది హెల్మెట్. ఓన్లీ బెల్ట్ పెట్టుకోవడం వల్ల హెల్మెట్ కూడా పెట్టుకున్న హెల్మెట్ ఊడిపోయింది. సో అంటే ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చిన్న మిస్టేక్, హెల్మెట్ ఉంది అనుకొని ఒక్క పెట్టుకోవడం మర్చిపోవడంతో ప్రాణమైంది. తర్వాత మీరే చాలా రాస్తుంటారు. నిన్న మొన్న కూడా వచ్చి వాళ్ళ యొక్క ఎట్లా ఇబ్బంది పడడానికి కాలు ఇరిగి, చెయ్యి ఇరిగి, మంచన పడి, ఈ రకరకాల ఇబ్బందులు. కాబట్టి మీరు ఫ్రమ్ ది మీడియా ఎవరైతే ఉన్నారో మీ మీద బాధ్యత 2 గురుతర బాధ్యతలు. ఒక బాధ్యత మీది మీరు కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. మీ ఫ్యామిలీకి మనం అందరం కూడా యాజ్ ఎ ఫ్యామిలీగా మనం రిపోర్ట్ పని చేసినా, నేను ఉద్యోగం చేసినా, నేను నా ఫ్యామిలీని కాపాడుకోవడం అనేది ఫస్ట్. దీన్ని మనం ఏ చిన్నదైనా కానీ ఇప్పుడు మనకి ఇబ్బంది, మన ఫ్యామిలీకి ఇబ్బంది. సో టు ప్రొటెక్ట్ అవర్ లైఫ్ మన ఫ్యామిలీ ఇప్పుడు. రెండోది మన 2 కూడా బాధ్యత టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ది పబ్లిక్. సో మేము ఎంత మొత్తుకున్నా ఏం చేసినా దాన్ని ప్రజలకు చేరవేసేది మీరే. మీరు లేకుంటే నేను ఎంత మొత్తుకున్నా ఇక్కడ ప్రజలకు రీచ్ కాదు. నాట్ ఓన్లీ మీ ఎనీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ మంచైనా చెడైనా ప్రజలకి తెలియజేయాల్సింది చెప్పేది మీరే. కాబట్టి ఆ బాధ్యతని మనం చెప్తున్నప్పుడు చిన్నప్పుడు తెలుసు మనకి. ఇప్పుడు మా స్టాఫ్ కూడా చెప్తుంటారు, గాంధీ గారి స్టోరీ విన్నారా ఎవరైనా? ఒక తల్లి వాళ్ళ కొడుకు బెల్లం ఎప్పుడు తింటున్నా మంచి ఎన్నిసార్లు చెప్పినా గాంధీ గారు ఏం చెప్తారు, ఒక 1 week తర్వాత రండమ్మా అని చెప్తాడు. 1 week తర్వాత పోతే ఆ పిల్లలు కూర్చోబెట్టి బెల్లం తింటాం అని చెప్తాడు. చెప్పగానే అప్పుడు ఆ పిల్లగాడు పని చేస్తాడు. వాళ్ళ అమ్మకి అర్థం, ఇంటి మీద 10 days మళ్ళీ వస్తుంది. సార్ ఫస్ట్ టైం వచ్చినప్పుడే చెప్పొచ్చు కదా, మీరు ఎందుకు చెప్పలేదు అని చెప్తే గాంధీ గారు ఒక మాట చెప్తాడు. ఆ రోజుకి నాకు బెల్లం తినే అలవాటు ఉంది, బెల్లం తినే అలవాటు ఉన్న నేను అది తినవద్దని చెప్పే అర్హత నాకు లేదు. కాబట్టి 1 వారం రోజుల ముందు నన్ను నేను మార్చుకొని బంద్ చేసిన, ఆ తర్వాత నేను చెప్పాను అని చెప్తాడు. అట్లే ఇప్పుడు నేను చెప్పాలన్నా మీరు చెప్పాలన్నా మీరు ఎప్పుడు రాసుకుంటే చేసుకుంటూ మనం ఫాలో కాకుంటే ఎంత రాసినా జనాలకు ఒక అవకాశం ఉండదు, మనకు కూడా ఎక్కడో అనిపిస్తుంది. పొద్దున లేస్తే 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు కూడా రాత్రి పగలు వర్షం ఏది గుంతలు ఏది పట్టించుకోవడం తిరుగుతుంటారు. కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని కూడా ఈ రూల్స్ పాటించడం కంపల్సరీ మ్యాండేటరీ.
కాబట్టి మీరు ఒక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు విధి నిర్వహణ ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ మంది కాపాడుకోవడం కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇది మైమరిచి పోకండి, గుర్తుపెట్టుకొని అందరూ కూడా మా యొక్క రిక్వెస్ట్, ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వండి. ఇది మిమ్మల్ని కాపాడుకోవడానికి. రెండు నిజం స్టోరీ చెప్పినట్టుగా ఇతరులకు చెప్పినట్టు మనం ఫాలో కావాలి, అది ఫాలో అవ్వండి. ప్రజలకి వీలైనంత వ్యక్తిగా మీరు వారధిగా ఉండి ఇప్పటివరకు ఎక్కడో ఒకరిద్దరు చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడా మీడియా వైపు నుంచి బాధ్యతగా, ఎస్పెషల్లీ మన మేడిపల్లి మీడియా నేను వచ్చిన 2 సంవత్సరాల కాలంలో కూడా వీలైనంత కోఆపరేటివ్గా, వీలైనంత అవేర్నెస్ మేము ఇచ్చిన ప్రతి దాన్ని కూడా ప్రజలకి ఏ చిన్న ప్రోగ్రామ్ నేను చేసినా, ఎందుకంటే నేను ప్రోగ్రామ్ చేసి మీరు ఉన్నారు 40 మందికి మీరు వింటారు, ఎంతమంది మర్చిపోతారు ఉంటారో తెలియదు, ఒకరు ఇద్దరు ఉండొచ్చు. కానీ మీరు పోయి రాస్తే ఖచ్చితంగా ప్రజల్లో కనీసానికి ఈ మన మేడిపల్లిలో 6 లక్షల పాపులేషన్లో కనీసానికి ఒక 10,000 మంది చదువుతారు న్యూస్. ఏదో సోషల్ మీడియా సెపరేట్ అయింది కానీ 10,000 మంది చదివినా కానీ ఒక 10 మంది మారినా కానీ ఎస్ మేము దాంట్లో సక్సెస్ అయినట్టే. ఎక్కువ మారితే వెరీ హ్యాపీ. కాబట్టి మీరు ఇన్ని రోజుల నుంచి కూడా మేము చేసిన ప్రతి ప్రోగ్రామ్ని కూడా వారధిగా ఉండి చేసుకుంటూ వచ్చారు. ఇక ముందు కూడా వారధిగానే ఉండి ఇలానే హ్యాపీగా ఉండి ఈ 20,000 ప్రోగ్రామ్ కూడా ప్రజలందరూ కూడా ఈ ట్రాఫిక్ నియమాల పట్ల, ముఖ్యంగా ట్రాఫిక్ నియమాలు అందరికీ తెలుసు, కానీ ఆ నియమాలు వైలేట్ చేయడం వల్ల ఎక్కడెక్కడ సందర్భాల్లో ఎలా జరిగింది అనే దాన్ని కొంచెం మీరు జరిగినట్టుగా మీరు జాగ్రత్త ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని మీ అందరికీ తెలియదు కాదు, మీ అందరికీ కూడా. కానీ మా వైపు నుంచి మా బాధ్యతగా ఇది ఉంటుంది కదా, అడగండి అమ్మాయి అన్నం పెట్టదని చెప్పేసి నా వైపు నుంచి చెప్పాల్సిన బాధ్యతగా నా రెస్పాన్సిబిలిటీగా మీకు ఇది చెప్పడం జరిగింది. సో ఐ హోప్ ఇక ముందు కూడా ఎలా అయితే ఇప్పటి వరకు ఒకరిద్దరు చిన్న చిన్న మిస్టేక్ తప్పితే బాధ్యతగా మీరు ఎలా అయితే బాధ్యత గల 4th ఎస్టేట్గా రెస్పాన్సిబుల్గా మీరు ప్రజలకు బాధ్యత ఉన్నారో ఇక ముందు కూడా అట్లనే కంటిన్యూ చేయాలని, ఈ 20,000 ప్రోగ్రామ్ కూడా పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లి ప్రజల పట్ల అవగాహన కల్పించాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ మరొకసారి మనందరం రూల్స్ పాటిద్దాము, ప్రజలందరూ కూడా రూల్స్ పాటించే విధంగా అవేర్నెస్ కల్పిద్దామని కోరుకుంటున్నాను. తర్వాత శివచంద్ర అందరికీ తెలుసు ప్రోగ్రామ్ అలైవ్ ఇక రోజు మీరు కవర్ చేస్తున్నారు, మీకు తెలని విషయం కాదు. సో కొంచెం అడ్డం ఉండకుండా పక్కన తీసుకో, మీకు అందరికీ తెలని విషయం కాదు ఇది. సో అందరికీ తెలుసు ఇది ముఖ్య ఉద్దేశం. సో ఇది ఏం చెప్పాలంటే మాకు మీకు ఎక్కువ అవసరం, ఎందుకంటే పొద్దున్నే రోడ్ల మీద తిరిగేది మీరు. మనం ఎక్కువ టైం ఎవరు ఏదున్నా ఏం జరిగినా చచ్చినా బతికినా వరద వచ్చినా వాన వచ్చినా బిల్లు పడ్డా మీకు తప్పదు, బాగా తప్పదు. ఈ పోటీ ప్రపంచంలో ముందు కవర్ చేయాలని తప్పదని ఆఫీస్ నుంచి మీకు తప్పదు, మాకు అది తప్పదు. కాబట్టి మనం కొంచెం ఎక్కువ కాన్షియస్గా ఉండాల్సిన అవసరం ఉందని ఒక ఉద్దేశంతో అట్ ద సేమ్ టైము ఈరోజు 6th డే ప్రోగ్రామ్ ఈరోజు మీడియా ఎంరీచ్ అని పెట్టారు. మీడియా ఎంరీచ్ అనే ఉద్దేశం మీడియా ద్వారా పబ్లిసిటీ ఎక్కువ చేయాలి. కానీ నాకు అనిపించింది అంటే మీడియా ద్వారా మెసేజ్ చేయడం కంటే వాళ్ళతో కూడా ఒకసారి డిస్కస్ చేసినట్టు ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో, ఒక ఇంట్రాక్షన్ లాగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సో ఫస్ట్ మీకు అందరికీ రూల్స్ తెలియనిది కాదు, అంత పొద్దున్నైతే మీరే రూల్స్ రాస్తుంటారు, మీ మెసేజ్ పెడుతుంటారు, అవన్నీ మీరే పబ్లిక్కి చేరవేసేంత కూడా మీరే. కానీ మనకి పబ్లిక్ చేరవేయడంతో మనం పని అయిపోతుంది, మనం కూడా ఫాలో కావాలి. యాజ్ ఏ పోలీస్గా మేము చెప్పే రీతిలో చేస్తామంటే కాదు. సో మేము ఫస్ట్ ఇంప్లిమెంట్ ఏజెన్సీగా ఫస్ట్ మేము ఫాలో కావాలి. అట్ ద సేమ్ టైము వారధి ప్రజలకి, గవర్నమెంట్కి, ఎనీ డిపార్ట్మెంట్ మధ్యలో